అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్ర ఫార్మ్స్. ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో గుమ్మడి వడియాలు ఏ విధంగా తయారు చేస్తాము, ఆ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి, ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తారంటే మీకు అర్థమవుతుంది. మామూలుగా మా కుప్పం ప్రాంతం, చిత్తూరు జిల్లా ఈ ప్రాంతాల్లో గుమ్మడి వడియాలు అనేది మేము ఎప్పుడు వినింది లేదు, తినింది లేదనమాట. కానీ మా సిస్టర్, మా ఓన్ సిస్టరు, తనకు ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడము, వైపు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ద్వారా తను నేర్చుకుని ఈరోజు మనకు కూడా చేసి చూపిస్తామని చెప్పింది. అదేవిధంగా తనను ఈ వీడియోలో చూపించాలని నేను ప్రయత్నించాను, కానీ తనకు కెమెరా ముందుకు రావడం ఇష్టం లేనందువల్ల సాధ్యమైనంత వరకు నేను కంటెంట్ను మాత్రమే చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఆంధ్ర వాళ్ళకైతే గుమ్మడి వడియాలు అంటే ముద్దపప్పు ఆవకాయకి సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో గుమ్మడి వడియాలంటే వడియాల్లోనే నెంబర్ 1 రేటింగ్ ఉండే వడియాలు. సో ఈరోజు గుమ్మడి వడియాలు ఎలా చేయాలో, ముందు రోజు దానికి చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ ఏంటో నేను చెప్తాను. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆడవాళ్ళు ఆలోచించేది అప్పడాలు, వడియాలు, ఉప్పు మిరపకాయలు. ఇది ఏ విధంగా చేసుకోవాలని ఆ ప్రిపరేషన్స్కు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ముందుగా గుమ్మడికాయలు 2 నుంచి 2.5 కిలోలు వెయిట్ ఉంటుందండి. 3 గుమ్మడికాయలు తీసుకున్నాను నేను. రుకమా 3 గుమ్మడికాయలు తీసుకున్నాను అంటే దగ్గర 6 కిలోలు. ఇందుకు గాను ఒక పెద్ద గ్లాసు ఉద్దిపప్పు నైట్ నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు అంటే మినపప్పు అని కూడా అంటారు. సో ఈ గుమ్మడికాయను క్లీన్గా కడిగి ఆ పైన ఉన్న బూజును దులిపేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఒక పాత్రలో ఈ గుమ్మడి ముక్కల్లో కాస్త ఉప్పు, పసుపు వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దాంతో ఉన్న నీళ్ళంతా కూడా బయట వచ్చేస్తుంది. సో ఈ మొత్తం ముక్కల్ని, ఉప్పు వేసిన ముక్కలని ఒక తెల్లటి క్లాత్లో కట్టి గట్టిగా మూట కట్టి పెట్టినామంటే నీళ్లు మొత్తం పొద్దునకి బయట వచ్చేస్తుంది. అంటే నీళ్లు వడిలిపోతుంది అందులో నుంచి. ఒక పెద్ద గ్లాస్లో మినపప్పు అంటే ఉద్దిపప్పు నీళ్ళలో నానబెట్టాము. సో దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. గ్రైండర్కి వేసుకుంటే ఇంకా బాగా మృదువుగా వస్తుందండి. గ్రైండర్ లేకపోవడం వల్ల మిక్సీలో వేసుకుంటున్నాము. సో పేస్ట్ ఇలా వస్తుంది. ఇంకా పేస్ట్గా కావాలా? ఇంకా పేస్ట్గా కావాలి. పచ్చిమిరపకాయలు, కారం ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలు సపరేట్ గా కూడా మనం మిక్సీకి వేసి వేసుకోవచ్చు, బట్ పేస్ట్ గా అయితే బాగుంటుంది, కలుసుకుంటుందని నేను దాంతోనే కలిపేస్తాను. సో ఉద్దిపప్పు బాగా మిక్సీకి వేసి మళ్ళీ పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి ఈ రెండింటిని ఇప్పుడు ఆ బూజు గుమ్మడికాయ ముక్కల్లో కలిపి ఉప్పు వేసి మళ్ళీ మనం వడియాలుగా వడలుగా వేయాలి. తర్వాత జీలకర్ర, పసుపు వేస్తున్నారనమాట. 3 గుమ్మడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, దాంతో కొంచెం ఉప్పు వేసి ఇట్లా నీళ్ళు మొత్తం ఇట్లా పిండేసిన తర్వాత బట్టలో మూట కట్టి పైన ఒక రాయి అడ్డంగా పెట్టాలి. నీళ్ళు మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. మీకు చాలా తడిగా ఉంది అంటే కాసేపు గాల్లో ఆరపెట్టినారంటే కూడా నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆ రుబ్బి పెట్టుకోండి ఉద్దిపప్పు దాంతో కలుపుకోవాలన్నమాట. ఈ గ్రైండ్ చేసిన పిండిలో కలుపుతున్నావా? అంటే ఇప్పుడు ముక్కలు 3 భాగాలు ఉంటే ఒక భాగం ఉద్దిపప్పు, ఉప్పు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఏమంటారు ఈ పేరేమి, వంటకం పేరు? గుమ్మడి వడియాలా? గుమ్మడి వడియాలు అంటే ఆంధ్రాలో చాలా ఫేమస్. పూతరేకులు ఎంత ఫేమస్, రేగి వడియాలు ఎంత ఫేమస్, గుమ్మడి వడియాలు కూడా. సో ఇప్పుడు బూజు గుమ్మడికాయ ముక్కలు, ఉద్దిపప్పు పిండి, గ్రైండర్కి వేసిన ఉద్దిపిండి, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు అన్నీ కలిపి మిశ్రమంగా పేస్ట్గా చేసుకొని దీన్ని మళ్ళీ ఇంకా వడియాలుగా బోండాల సైజులో పెడతావా? పంచ చాపేసి పంచ ఆరేసేప
రాజుగోప దీంతో స్పెషాలిటీ ఏమంటే గుమ్మడికాయ తరిగిన తర్వాత దాని తొక్క తీసే పని లేదు, లోపల గింజలు తీసే పని లేదు. గింజలు వేస్తే ఇంకంత టేస్ట్. ఏమి కాయ లేతగా ఉండేటట్టు చూసుకోవాలి. వడియాలు పెట్టేటప్పుడు హైజీన్ని కూడా మెయింటైన్ చేయాలి. ఎండ 35-36 డిగ్రీస్ ఉండేటప్పుడు ప్లాస్టిక్ షీట్ పైన వడియాలు పెట్టడం అవాయిడ్ చేస్తేనే మంచిదండి. చూడండి, చక్కటి తెల్లటి పంచ బాగా ఉతికేసి దాన్ని కడి చేసుకొని కొత్త పంచ పైన పెడుతున్నాం మేము. వడలు చేస్తారు కదా, అట్లా చేస్తే చాలు. గుమ్మడి వడియాలు ఇదే అండి. గుమ్మడి వడియాలు బాగా ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు గోలించుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. గుమ్మడి వడియాలు తయారు చేసేసినాము. బాగా ఎండలో ఎండిన తర్వాత ఇప్పుడు గోలిచ్చి చూద్దాం ఏ విధంగా వస్తుంది. అన్నంలో ఎస్పెషలీ ముద్దపప్పులో కానీ ఇంకేదన్నా సాంబార్లో నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుందని చెప్పింది. చూద్దాం నిజంగానే రుచి ఉందా లేదా అనేది. నూనె బాగా కాగిపోయింది. కాగిందా లేదా చూద్దాం ఒకసారి. దాదాపుగా కాగిపోయింది. ఇప్పుడు ఈ ఎండబెట్టిన గుమ్మడి వడియాలను మనం గోలిద్దాం. చూస్తుంటేనే తినేస్తాం అనిపిస్తుంది. పచ్చిగా కూడా తినచ్చు. ఇప్పుడు గోలించకుండానే మామూలుగా ఎండిండేది కూడా తినచ్చు. మనకు బఠానీలాగా అనిపిస్తుంది. మా సిస్టర్ చెప్పినట్లు ఈ వీడియోలో ఆ గుమ్మడి గింజలు ఉన్నాయి చూడండి, అవి ఇంకా రుచిని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. కటన్ మన నోటికి తగులుతూ ఉంటుంది. అయిపోయింది. ఆఫ్ చేసిన స్టవ్ చూడండి. గుమ్మ అన్నాన్ని నంచుకొని తిని చెప్పాలి నువ్వు. సరే అది నంచుకో. అన్నానికి నంచుకో. కొరకు తిను, కొరకల్లా. పెద్ద మనిషి కాబట్టి ఆమె పిల్ల తరహా కాకుండా పాపం పెద్దరికంగా ఉంది. బాగుందమ్మా. పాపం తిన్నమ్మా వాళ్ళు. నువ్వు కొరుకో. ఇట్లా ఆలు చిప్స్ అండి. ఆలు చిప్స్ నిన్న రాత్రి 10 కేజీల ఆలుగడ్డలు తెచ్చి దాన్ని పొట్టు తీసి అంటే తొక్క తీసి ఇలా చిప్స్ మాదిరి చేసి 2 సార్లు నీళ్లు మార్చి కడగాలి. అప్పుడు ఇందులో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని నైటే నీళ్ళలో నానబెట్టాలి. మీ ఇంట్లో స్ఫటికం ఉన్నట్టయితే ఒక చిటికెడు స్ఫటికం వేయండి. కలర్ మారకుండా వైట్గానే ఉంటుంది చిప్స్. ఇప్పుడు ఏం చేయాలంటే నానబెట్టుకున్నా అంటే నీళ్ళలో వేసిన ఈ ఆలు చిప్స్ని నీళ్ళు ఉడకబెట్టి ఉడికేటప్పుడు ఎంత కావాలనో అంత ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడకకూడదు, అలాగని ఉడకకుండా ఉంటే కూడా చిప్స్ సరిగా రాదు. ఇప్పుడు దీంతో అందులో వేసిన మా బ్యాచ్ వేసినాను నేను. ఓపెన్ చేసి
నిమిషాలు ఉడికిందంటే చాలు. తీసుకున్నా అంటే ఇట్లా చేతికి ఇంకా కావాలి. ఇట్లా అంటే ఇప్పుడు ఉడికిపోయింది బాగా, జస్ట్ 10 నిమిషాలు ఉడికించు. మరి ఎక్కువ ఉడకూడదు. ఇదేం ఆలు చిప్సా? ఆలు వడియాలా, ఆలు చిప్సా? మామూలు అంగడిలో దొరుకుతుంది ఆ ప్రొసీజర్ కాదా దీనికి? దానికి డిఫరెంట్ ఆలు ఉండాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే సంవత్సరం పొడవునా తినొచ్చు. ఎండలో బాగా ఎండిన తర్వాత ఆలు చిప్స్, గుమ్మడికాయ వడియాలు నూనెలో ఎలా వేయించుకోవాలో చూద్దాం. నూనె హైలో కాకుండా మీడియంలో కానీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. గుమ్మడికాయ వడియాలకు ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్టయితే మాడిపోతుంది. ఈ వడియాలు పప్పులోకి, అదేవిధంగా రోటి పచ్చడితోనూ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, నెక్స్ట్ సమ్మర్లో మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.